నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయి. అయితే నంద్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫలితాల శాతం తగ్గిపోవటం విద్యాశాఖ అధికారులను విస్మయానికి గురిచేసింది. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల్లో అత్యధిక ఫలితాలు సాధించినప్పటికీ నంద్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫలితాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. జిల్లా కేంద్రం వైఎస్ఆర్ నగర్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం 2 కళాశాలలు, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, పిఎస్సి అండ్ కేవీఎస్సి ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ప్రభుత్వ బాల బాలికల ఉర్దూ కళాశాలలు ఉన్నాయి. 2 కేజీబీవీలు మినహాయించి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ ఏడాది ఫలితాలు గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గింది. విద్యార్థుల ఉత్తీర్ణత శాతం తగ్గటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. జిల్లా స్థాయిలో చూసినప్పుడు ఈసారి ఇంటర్మీడియట్ ఫలితాలు సాధారణంగా మెరుగ్గానే ఉన్నప్పటికీ ఉత్తీర్ణతలతో నంద్యాలలోని ప్రభుత్వ కళాశాలల పరిస్థితి పడిపోయింది. గతంలో ఇవే కళాశాలల్లో మంచి ఫలితాలను సాధించినప్పటికీ ఈసారి విద్యార్థుల ఫలితాల శాతం పడిపోవటం ఆందోళనకు గురిచేస్తుంది. ప్రభుత్వ కళాశాలల్లో సాధించిన ఫలితాలను బట్టి చూస్తే విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేస్తుంది. వైఎస్ఆర్ నగర్లోని కేజీపీవీ మైనార్టీ పాఠశాలలో గత ఏడాది ఇంటర్ ఫలితాలలో 100% ఉత్తీర్ణత సాధించింది. ఏడాది ఫస్ట్ ఇయర్లో 85%, సెకండ్ ఇయర్లో 97% విద్యార్థులు ఫలితాలు సాధించారు. వైఎస్ఆర్ నగర్లోని కేజీబీవీ జనరల్ పాఠశాలలో గత ఏడాది ఇంటర్ ఫలితాలలో 80% ఉత్తీర్ణత సాధించగా ఏడాది ఫస్ట్ ఇయర్లో 91%, సెకండ్ ఇయర్లో 93% ఉత్తీర్ణత సాధించారు. నంద్యాలలోని గిరినా సెంటర్లో ఉన్న ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఫలితాలను పరిశీలిస్తే గత ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 47%, సీనియర్ ఇంటర్లో 71% ఫలితాలు సాధించగా ఏడాది దారుణ ఫలితాలను మూటగట్టుకుంది. ఫస్ట్ ఇయర్లో 35%, సెకండ్ ఇయర్లో 64% ఫలితాలు సాధించింది. అలాగే బాలికల కళాశాల ఆవరణంలో ఉన్న ప్రభుత్వ బాల బాలికల ఉర్దూ కళాశాల ఎన్నో సమస్యలతో ఎదురెత్తుతున్నా గత ఏడాది అత్యధికంగా మొదటి సంవత్సరంలో 65%, రెండవ సంవత్సరంలో 85% ఉత్తీర్ణత సాధించింది. ఏడాదిలో కాస్త తగ్గుముఖం పట్టింది. మొదటి సంవత్సరం 42%, సెకండ్ ఇయర్లో 55%కి పరిమితమైంది. బొమ్మల సత్రంలోని పిఎస్సి అండ్ కేవీఎస్సి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫలితాలను గమనిస్తే గత ఏడాదిలో ఫస్ట్ ఇయర్లో 55%, సెకండ్ ఇయర్లో 70% ఫలితాలు సాధించినప్పటికీ ఏడాది దారుణ ఫలితాలకు పడిపోయింది. ఫస్ట్ ఇయర్లో 36%, సెకండ్ ఇయర్లో 61% ఫలితాలను సాధించింది. నంద్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తీర్ణత శాతం పూర్తి స్థాయిలో పడిపోవటం చర్చనీయాంశంగా మారింది. జిల్లా అధికారులు విస్మయానికి గురవుతున్నారు. హలో అండి, నేను మీ గిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.